రాష్ట్రంలో నూతనంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న ఉద్యోగులు, స్కీమ్ వర్కర్లుగా ఉన్నటువంటి యానిమేటర్లు, ఆర్పీలు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజనం కార్మికులు, ఇట్లా ఫీల్డ్ అసిస్టెంట్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తదితర ఉద్యోగుల మీద రాజకీయ పరంగా వేధింపులు, అక్రమంగా తొలగింపులు తీవ్రతరమైనాయి. వీటిని నిరసిస్తూ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 5వ తేదీ సోమవారం గుంటూరు కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే ఈ ఉద్యోగులందరికీ కూడా అనేక సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి అనేటువంటిది ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేశారు. దానికి భిన్నంగా అధికారంలోకి వచ్చి దాదాపు 2 నెలలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి మేలు జరిగేటువంటిది ఏ ఒక్కటి ఇంతవరకు నిర్ణయం చేయకపోగా వాళ్ళ కుటుంబాలు లేకపోతే వాళ్ళు తమకు ఓటేయలేదని చెప్పేసి అని ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన కుటుంబాలు అనేటువంటి పేరుతోని వీళ్ళందరినీ వేధింపులకు గురి చేయటం అని చెప్పేసి అనేటువంటి దాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రాజ్యాంగపరమైనటువంటి హక్కు ప్రతి కుటుంబం లేకపోతే ప్రతి వ్యక్తి తనకిష్టమైనటువంటి రాజకీయ పార్టీలో ఉండేటువంటి దానికి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఉద్యోగులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇతర రాజకీయ పార్టీల వాళ్ళు అనేటువంటి దాంతో మీరు బలవంతంగా రాజీనామా చేయండి అని చెప్పేసి ఒత్తిడి చేసి రాజీనామాలు చేయించారు. కొన్ని చోట్ల రాజీనామా చేయడానికి నిరాకరిస్తే వాళ్ళని విధుల్లోకి రాకుండా ప్రత్యక్షంగా ఆటంకపరిచేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. యానిమేటర్లు లాంటి వాళ్ళని తీసేస్తున్నట్టుగా అధికారులే తీర్మానాలు రాసి మినిట్స్ బుక్లో అక్కడ ఉండేటువంటి వివోల చేత బలవంతంగా సంతకాలు పెట్టించడం అని చెప్పేసి అనేటువంటిది అధికారులు కూడా ఈ చట్టవిరుద్ధమైనటువంటి చర్యలకి తోడ్పాటునిచ్చినటువంటి పద్ధతి మనకు కనిపిస్తూ ఉంది మన గుంటూరు జిల్లాలో. అట్లా ఒక ఎలక్ట్రిసిటీ అవుట్సోర్సింగ్ వర్కర్ని విధుల్లోకి రావద్దని చెప్పేసి నోటి మాటగా చెప్పడం జరిగింది. అట్లాగే రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వేల మంది ఇప్పటికే తొలగింపులకు గురయ్యారు. దీన్ని తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యకు పాల్పడ్డారు, కొంతమంది ఆత్మహత్య ప్రయత్నం చేశారు, మరికొంతమంది ఇతరత్ర అనారోగ్యాలకు గురై ఆసుపత్రులు పాలయ్యారు. ఇవన్నీ కూడా ఈ నూతన ప్రభుత్వానికి మంచి చేసేటువంటి ఏం కాదు. అందుకని ఇటువంటి అక్రమ చర్యలన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే జిల్లా స్థాయిలో ఉండేటువంటి అధికారులు కూడా దీన్ని నిలుపుదల చేయాలని చెప్పేసి ఇప్పటికే ఎవరినైతే పనిలో నుంచి తొలగించారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి పనిలో కొనసాగించాలని, ఉద్యోగం చేసేటువంటిది ఈ ప్రాథమికమైనటువంటి వాళ్ళ హక్కుని నిరాకరించడం సరైనది కాదని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. రేపు 5వ తారీఖు నాడు జరిగేటువంటి నిరసన కార్యక్రమంలో గుంటూరు జిల్లాలో ఉండేటువంటి అన్ని కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి కార్మికులు, ఉద్యోగులు, అట్లాగే రాజకీయ వేధింపులకి తొలగింపులకు గురవుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళ మద్దతుదారులంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం.